లక్ష్మి గారు, ఒక తల్లిగా మీకు పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఉన్న సొసైటీలో ఉన్న అందరిని చూస్తున్నారు, ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు యూత్ గురించి? ఎందుకంటే ఇప్పుడు స్కైప్ వచ్చింది, 3G వచ్చింది, అలాగే వెబ్ చాటింగ్ కూడా వచ్చింది. వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు యూత్ దాన్ని బాగా కరెక్ట్ వేలో ఉపయోగించుకోవట్లేదండి. దాన్ని మంచి వైపు యూస్ఫుల్గా ఉండేటట్లు ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. యాజ్ ఏ మదర్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఎవరో బయట వాళ్ళ సంగతి లేదు. నా ఇంట్లో నా పిల్లలే 3G యాక్టివేషన్ కంపల్సరీ ఫోన్స్ పెట్టుకుంటారు. ఇంట్లో ఉన్నంతసేపు వైఫై, బయటకు వస్తే 3G. నెక్స్ట్ ఈ స్కైప్ అని, తర్వాత వెబ్ చాటింగ్ ఒకటి, వాట్సాప్, ఇలాంటివన్నీ ఇక మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఎప్పుడు అవకాశం ఉంటే, ఏది టైం ఉంది అని అంటే ఆల్వేస్ దాని మీద కొడుతూ కూర్చుంటారు. దీనివలన ఫస్ట్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఐ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటనేది ప్లాన్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ఏజ్ అంటే జాబ్ గురించి ఇట్లాంటి వాటి మీద జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో తెలుసుకోవచ్చు. కానీ దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోకుండా ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం, ఫ్రెండ్స్తో స్కైప్లో ఫేస్ టు ఫేస్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటే ఇట్స్ రియల్లీ ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, కానీ ఉపయోగించుకోకుండా దాన్ని రాంగ్ వేలో చూపించే వాళ్ళు ఎక్కువ. సో తను మదర్గా ఎటువంటి ఆవేదన చెందుతున్నారని చెప్పి తన ఒపీనియన్ 3G పైన, స్కైప్ పైన అండ్ వెబ్ చాట్ పైన తన ఒపీనియన్ని చెప్పడం జరిగింది. సో యూ ఆల్సో ఫీల్ ద సేమ్ థింగ్? వాచ్ దిస్ మూవీ. చెప్పు. లేదు, ఇంటికే వెళ్తున్నా. కాలేజ్కా వెళ్తాను. ఇంకా చెప్పాలి. నీకు చావు.
నో నో నో. అవును. ఒక నిమిషం. ఫు. డైరెక్టర్ గారు చెప్పండి సార్. మీకు అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చారు. మంచి హీరోయిన్ ఇచ్చాను. ఇచ్చారు. పెద్ద కెమెరామెన్ ఇచ్చాను. ఇచ్చారు. మంచి లొకేషన్స్ ఇచ్చాను. ఇచ్చారు. అన్నీ ఇచ్చాను. ఇచ్చారు. స్టోరీ ఎక్కడండి? స్క్రిప్ట్ ఎక్కడండి? ఓహో, ఐ ఫర్గాట్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సార్, నేను మీకు కూడా సబ్జెక్ట్ చెప్పలేదు కదా? లేదు. నేను బేసిక్గా అంతే సార్. సబ్జెక్ట్ అనేది ఏం చేస్తానంటే నేను నరేట్ చేసే ముందు బ్రెయిన్లో అంతా ఫీడ్ చేసుకుంటాను సార్. అసలు విషయం ఏంటంటే మీరు హీరో, ఆ అమ్మాయి హీరోయిన్. ఓకే. మీరు ఆ అమ్మాయికి ఏదో చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేకపోతారు. ఆ అమ్మాయి కూడా మీకు ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేదు. సార్, నోట్ దిస్ పాయింట్. ఇది ఇంటర్వెల్ బ్యాంక్ బిఫోర్ నేను చెప్పిందంతా. ఆ తర్వాత కట్ చేస్తే క్లైమాక్స్ కి బిఫోర్ ఉంటుంది సార్ ట్విస్ట్. అబ్బా, చెప్పను సార్. నేను చెప్పను సార్. చెప్పకపోతే సబ్జెక్ట్ ఎట్లా తెలుస్తుంది? అది కరెక్ట్. చెప్పకపోతే ఎట్లా తీస్తారు? అయితే చెప్తాను సార్. నేను అయినా చెప్పొద్దు అవట్లేదు సార్. అయినా చెప్తాను. నేను విషయం ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఒక లొకేషన్కి వెళ్తారు సార్. మీరు అక్కడ అమ్మాయి మీ దగ్గరికి వచ్చి అలా 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 చెప్దామని వస్తుంటది. మీరు కూడా తన దగ్గరికి అలా 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 వెళ్తుంటారు. కట్ చేస్తే పెద్ద వర్షం. ఓకే. ఎక్కడో పిడుగు పడింది. ఆ తర్వాత మీ గుండె దద్దరిల్లింది. ఆ అమ్మాయి మనసు మూడ్ అవుట్ అయిపోయింది. ఇద్దరు ఏం చెప్పుకోలేదు. కట్ చేస్తే ఇదిగో డైరెక్టర్ గారు, ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దు. చెప్పండి సార్. అంతా ఆపేసి స్టోరీ చెప్పండి. ఇదేం సినిమా అండి? ఒక ట్విస్ట్ లేదు, ఒక పార్ట్ లేదు, ఫైటింగ్ లేదు. ఇలా ఎవరైనా తీస్తారా? ఇలాంటి స్టోరీకి నన్ను పెట్టుకుంటారా? నేను పెట్టుకోలేదమ్మా. సార్ నిన్ను నాకు రికమెండ్ చేస్తే పెట్టుకున్నానమ్మా. అయినా సార్, ఇంతవరకు నేను చెప్పింది స్టోరీయే. కర్మ కర్మ కర్మ. ఏంటో ఈ డైరెక్షన్. రెడీ సార్. యాక్షన్ యాక్షన్ యాక్షన్. ఏం యాక్షన్ అయ్యా? ఇంతవరకు ఏం డైలాగే చెప్పలేదు. ఏం యాక్ట్ చేయాలి? ఓ అవును కదా. ఇలాంటి పిక్చర్లకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వస్తాడు. ముందు కెమెరా రోల్ చెప్పబోయా? ఏం డైరెక్టర్లో ఏమో. ఓకే ఓకే. కెమెరా రోల్, రన్నింగ్, యాక్షన్. డైలాగులు చెప్పమని ఇప్పటికి 2 సార్లు చెప్పాను. డైలాగులు చెప్పు. ఓ షిట్ షిట్ షిట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడే వస్తున్నా. సిరి ఇప్పటి వరకు డైలాగే చెప్పలేదు, స్క్రిప్ట్ చెప్పలేదు. ఇలాంటి పిచ్చివాన్ని డైరెక్టర్గా పెట్టుకుంటే అయిపోయినట్టే. సార్ ఎందుకు వరీ అవుతున్నారు సార్? ఒక 2 minutes నేను కూడా ఆలోచించుకోవాలిగా. నేను కొంచెం ఆలోచించుకోవాలి కదా సార్. సరే చెప్పండి. ఎస్, ఇంతవరకు 85 సంవత్సరాల సినీ చరిత్రలో ఎక్కడ లేని పంచింగ్ డైలాగ్ సార్. ఈ సినిమాతో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. విషయం ఏంటంటే ఆ అమ్మాయి అక్కడ నుంచి ఉంది సార్. మీరు ఇక్కడ ఉన్నారు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నవాళ్ళ ప్రేమను అస్సలు అర్థం చేసుకోలేరు. అది సార్ డైలాగు. చెప్పేయండి. నీ డైలాగులు నాకు అర్థం కావడం లేదు. నీ డైరెక్షన్ పద్ధతి నాకు అర్థం కావడం లేదు. నీకు దండం పెడతాను, చెక్ చేసే ఇక్కడ నుంచి. సార్ మీకు అర్థం కావట్లేదు సార్. మీరు ఎలాంటి డైరెక్టర్ వదులుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు. మీరు కనుక నన్ను నమ్మితే 90 years ఇండస్ట్రీ హిట్ ఇస్తాను సార్. 90 years హిట్ నాకొద్దు, కానీ నువ్వు హిట్ ఇచ్చిన సినిమాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి చూపెట్టు. నువ్వన్నా చెప్పమ్మా కొంచెం. ఏదైనా కానీ ఇలాంటి డైరెక్టర్తో మనం సినిమా మాత్రం చేయలేము. కొంచెం గోకు, ఆయన నువ్వు చెప్తే వింటాడుగా. మనం ఇంకో డైరెక్టర్ని చూసుకుందాంలే. సరే సార్, నా రెమ్యునరేషన్ నాకు ఇస్తే పోతాను. రెమ్యునరేషన్ ఇచ్చేంత పని అయితే నువ్వు చేయలేదు, కానీ ఒక్క సలహా ఇస్తా నీకు, ఈ డైరెక్షన్ పని మానేయి.
ఒక దుకాణం పెట్టుకో, వెళ్ళు. కరెక్ట్ గా చెప్పారు, అంతకన్నా అదే ఇంక కదా దేనికి నేను కూడా పనికిరాడు. చెప్పింది. ఓకే సార్. వెళ్ళండి. నమస్కారం. మైక్ ఇచ్చేయి. నమస్కారం. ఇదిగోండి సార్ మీ మైక్, మీ స్క్రిప్ట్. థ్యాంక్ యూ. నమస్కారం. మర్చిపోకుండా దుకాణం పెట్టుకోండి. పెట్టుకుంటాను నేను. ఈ సినిమా తీయడము మీ వల్ల కాదు. సార్ ఎక్కడికి బయలుదేరారు? బయటికి. ఎట్లా వెళ్తున్నారు? నా బైక్లో. సార్ రేపు పొద్దున్న మీరు పెద్ద హీరో పోతున్నారు. అక్కడ ప్రొడ్యూసర్ ఏమో మీకోసం 1 CR చెక్ రెడీ చేస్తున్నాడు. మీరేమో చీప్గా ఇట్లా బైకుల మీద వెళ్తే ఎట్లా సార్? సార్ ఎవరు నా ఫ్రెండ్కి ఫోన్ చేయండి, కార్లో వెళ్ళండి. అర్థమైందా? కరెక్ట్ కరెక్ట్. 1 సెకండ్, నాకు బయట స్క్రిప్ట్ వర్క్ ఉంది, రైటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ బైక్ కీస్ నాకు ఇచ్చేయండి. బైక్ కీస్. ఓకే. ఫ్యూచర్ హీరో అవుతానంటావా? ఓ షిట్ సార్, మీకు ఎందుకంత డౌట్ నాకు అర్థం కాదు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పాను, మీరు ఛాన్స్ ఇచ్చారు. అక్కడ రైటర్ స్క్రిప్ట్ రాస్తాడు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. కొంచెం టైం. 1 వీక్ లోగా స్క్రిప్ట్ అంతా రెడీ అవ్వాలి. ఓకేనా సార్? జస్ట్ ఫర్గెట్. బాయ్. मैं हूं ना. బాయ్ బాయ్ బాయ్. బైక్ కీసు 1 CR ప్రాజెక్టు. సినిమా నమ్మి పిచ్చ నా కొడుకుల్లాగా నాకు డబ్బులు ఇచ్చాడు. వీడి పని అయిపోయినట్టు. నాన్న నేను బయటికి వెళ్ళొస్తా. బయటకు వెళ్తే వెళ్ళగా లేట్ నైట్ వరకు తిరక్కు, పప్పులు శుద్ధాలను చేయకు. మీ మమ్మీ నీ గురించి జాగ్రత్త చెప్పి ఊరెళ్ళి మధ్యలో ఫోన్ చేసింది అనుకో, నువ్వు టైంకి లేకపోతే నా ప్రాణమే పోతుంది. కాబట్టి నువ్వు తొందరగా తిరిగిరా. నాన్న నువ్వు కొద్దిగా లేట్ అయినా అడ్జస్ట్ అవ్వు. చెయ్యికిరా, మీ మమ్మీ ఫోన్ చేస్తుంది. సరే నాన్న తొందరగానే వస్తాలే. పైగా నీ సెలవు చేసే పర్వాలేదు, నా సెలవు చేస్తుంది. హాయ్ రా. ఏయ్ ఏంట్రా సడన్ గా? ఓకే ఎనీ హ్యాపీ జర్నీ రా. వెళ్తారా? ఎట్లా వెళ్ళేది? లాస్ట్ నేను నీతో స్పెండ్ చేయడానికి వచ్చాను. రే నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ వారా నాతో స్పెండ్ చేయడానికి? అవతల నా గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్ రా. గర్ల్ ఫ్రెండ్ కన్నా ఫ్రెండ్ ఎక్కువరా. గర్ల్ ఫ్రెండ్ ముఖ్యమా, ఫ్రెండ్ ముఖ్యమా? డూడ్ గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? బాయ్, టేక్ కేర్. నేను రాను మళ్ళీ. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నెక్స్ట్ టైం మళ్ళీ రాను. నా గర్ల్ ఫ్రెండ్ ముఖ్యం. ఇంత దుర్మార్గుడు రాను. తప్పదు కావాలి నీకు పరిచయం చేస్తా. పద. అవును. ఫోన్ చేయడానికి I love you, Rosie.
I love you, Rosie. I love you, Rosie. I love you, Rosie. I love you, Rosie. I love you, Rosie. I love you, Rosie. చి నా కర్మ ప్రశాంతంగా బతకనివ్వట్లేదు కదరా. వీడిని ఎలా అయినా హ్యాండిల్ చేయొచ్చు కానీ ఈ బండోని మాత్రం హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు. అఖిల్కి చెప్తాను, అప్పుడు వీడి తిక్క కుదురుద్ది. చి 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 చి. హాయ్, వన్ వీక్ నుంచి నీ వెంట పడుతున్నాను. ఒక్కసారైనా నా బైక్ ఎక్కొచ్చు కదా. ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఎక్కు. నేను ఎవరిని ఎక్కించుకోలేదు. ఒకసారి చేయొచ్చు కదా. సూపర్. ఇదే మన ఫామ్ హౌస్. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ ఎవ్వరు ఉండరు తెలుసా. మనం ఏం చేసినా ఎవ్వరు పట్టించుకోరు. 5 నిమిషాల పనికి ఎక్కడైతే ఏముంది. చాలా ఇంట్లో ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో మమ్మీ గారు చూస్తూ ఉంటారు. ప్లీజ్ ఏమనుకో మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్. ఇచ్చి బాబోయ్ అంకులు. హలో, ఒకవేళ అంకుల్ చూసుంటారా? సోనాలి, ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. అలాగా, సరే. సోనాలి, సోనాలి, సోనాలి. అంకుల్కి డౌట్ వచ్చి ఉంటుందా? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నిన్న నైట్ నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నానే. అలాగా? ఎందుకు? ఊరకనే అడిగా. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏదో నా దగ్గర దాస్తున్నట్టు. సంథింగ్ ఇది రాంగ్. అదేదో కనిపెడితే సరిపోతుంది. సోనాలి, నాకు తెలుసు నువ్వు నిద్రపోవట్లేదని. ఏదైనా కానీ నేను బయటికి వెళ్తున్నా, చిన్న పని ఉంది. ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉండు.
ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఓకే 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 నేను చూసుకుంటాను. ఎస్ హలో హాయ్ శామ్, ఎక్కడున్నావు? అమీర్పేటలో ఉన్నాను. నాకు నేను చూడాలనుంది. ఇప్పుడా? ఇప్పుడే. వావ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. అంకుల్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. 2 days వరకు రారు. నేను ఒక్కదానే ఉన్నా. ఓ వావ్, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. ఐఎమ్ వెరీ హ్యాపీ బేబీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. అది అది ఇప్పుడు వచ్చేనా? ఇంకా టైం వేస్ట్ చేసింది చాలు కానీ తొందరగా రా. యా యా యా, ఐఎమ్ స్టార్టింగ్ రైట్ నౌ. వచ్చేస్తున్నా. ఓకే బాయ్. ఓకే బాయ్. ఎస్ ఎస్. నేను చెప్పేది ఏంటంటే అమ్మా నాన్న ఎలాగో ఇంట్లో లేరు. నాకేమో నా గర్ల్ ఫ్రెండ్ పిలిచింది. నేను ఎలాగైనా ఆ అమ్మాయిని వెళ్ళి కలిసి రావాలి. ఒకవేళ కనుక అమ్మా నాన్న వచ్చారనుకో, నేను లేనని చెప్పు. ఏమని చెప్తావురా? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా. నాకు కూడా నేను వదిలి వెళ్ళాలని లేదు, కానీ ఏం చేయను. ఇప్పుడే పిలిచింది, ఇప్పుడే రమ్మంటుంది. నువ్వు ఏం టెన్షన్ పడుకో, నువ్వు ఇంట్లో తాళం వేసుకుని పడుకో హ్యాపీగా. ఓకే, నేను వచ్చేస్తాను. ఓకేనా? బాయ్ 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 బాయ్. జాగ్రత్త. ఓకే బాయ్. అఖిల్గడికి పిలిచి ఈ సామ్గడిని గట్టిగా కుమ్మించాలి. అప్పుడు గన్ వీడి తిక్క కుదరదు. ఈ శ్యామ్గడ్ ఎప్పుడు టైంకి రాడు. నేనే కాల్ చేయాలి. సర్లే, తప్పిద్దా ఏంటి? త్వరగా వచ్చేసాయి. తినడానికైనా తీసుకురా. త్వరగా వచ్చేసాయి, సరేనా? ఒక వెజ్ మంచూరియా అండ్ ఒక కోక్ కూడా తీసుకో. అయినా ఇప్పుడు ఫార్మసీలు తప్ప వెజ్ మంచూరియా దొరకదు. ఓకే ఓకే, అయినా తెస్తాను నీకోసం, నో ప్రాబ్లం. సరే, లేట్ కాకుండా తొందరగా తీసుకురా. నీకు తెలుసు కదా అదంతా నాకు ఇష్టం లేదు. సర్లే తెస్తాను. అయినా ఈ నైట్ టైంలో ఎక్కడ దొరుకుతాయో ఏంటో, నువ్వేమో ఈ టైంలో ఆర్డర్లు వేస్తా ఉంటావు. కానీ శామ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఇక్కడ ఒక పోలీసు. టైం అవుతుంది శామ్. పోలీసు ఒకటి నా వెనకాల పడుతున్నాడు బాబు. బాబు నా ఫోన్ లాక్కునేలాగా ఉన్నాడు. నువ్వు టెన్షన్ పడకుండా నన్ను టెన్షన్ పెట్టుకో. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం నువ్వు పెట్టా, నేను మళ్ళీ చేస్తాను. ఏం చేస్తున్నావు ఈ టైంలో? హలో హలో సార్, యాక్చువల్లీ ఐ వాంట్ టు గో టు ఫార్మసీ. కడుపులు నొప్పి సార్. సార్ ఫార్మసీకి కాకపోతే నేను ఈ టైంలో ఎందుకు బయటకు వస్తాను సార్? అడుగుతున్నా. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. నేను ఈ టైంలో అసలు బయటికే రాను సార్. ఏదో కడుపులు నొప్పి వస్తుంది కదా అని. కడుపు నొప్పి వస్తే మాత్రం వేసుకోవాలి, కానీ ఈ టైంలో బయట తిరగకూడదని తెలీదా? ఈ టైంలో రాకూడదని తెలీదు. నేను చూస్తే డౌట్గా ఉంది. ఈ టైంలో ఎవరితో మంత్రాలు చేస్తున్నట్టున్నావే. సార్ అది కాదు సార్, కడుపులు నొప్పి సార్. టాబ్లెట్ కోసం వచ్చాను సార్. కానిస్టేబుల్, ఇతను ఒకసారి చెక్ చేయి.
ఏంటి చెకింగ్ సార్? అబ్బో మొత్తం ఎతికేస్తున్నాడే. సార్ కడుపులో పెరిగిపోతుంది సార్. 2 ప్యాకెట్లు డబ్బులు ఎంత ఉన్నాయి చూడు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, బీ కేర్ఫుల్. ఇంకెప్పుడైనా అర్ధరేత్రిగల కడుపు నొప్పి ఆ నొప్పి అని కనిపించావా? సర్లేండి సార్, చమడాలు తీస్తా, తెలిసిందా? జావ్ జావ్ జావ్. సార్ ఓకే సార్. హలో, చెప్పరా. అరే కారే కదరా, చెప్పావు నిన్న. ఓకేనా, నేను చూసుకుంటా కదా. స్పోర్ట్స్ కారే కాదు, దానికంటే పెద్ద కార్ అయినా నేను అరేంజ్ చేస్తా. ఓకేనా, ఫర్గెట్ ఇట్. బాయ్. హాయ్ రా, కూర్చో. నా ఫ్రెండ్ అఖిల్ ఉన్నాడు కదా, వాడికి స్పోర్ట్స్ కార్ కావాలి, అందుకనే రమ్మన్నా. రే, గర్ల్ ఫ్రెండ్తో సరదాగా రైడ్కి వెళ్ళాలన్నా డేట్కి వెళ్ళాలన్నా అది కావాల్సిందే కదరా. రే, నీ లైఫ్ ఎలా పాడు చేసుకున్నావు? నీ ఫ్రెండ్ లైఫ్ కూడా పాడు చేస్తారా? అప్పు చాలా మంచిదిరా. ఏంట్రా తన తరఫున ఒకళ్ళు తప్పించుకుంటున్నావు? నువ్వు కూడా దాన్ని టేస్ట్ చేసావా? రే, ఎక్కువ మాట్లాడకు, చెప్పింది చెయ్యి, అర్థమైందా? నేను నీకు చేసిన హెల్ప్, నీకు ఇచ్చిన డబ్బు, నీకు చిన్నప్పటి నుంచి నేనేం చేస్తున్నానో అవన్నీ నేను అడిగితే నీ ఇల్లు, నీ కార్ షెడ్డు, నీకున్నది మొత్తం ఇచ్చిన ఏమాత్రం సరిపోదు. గుర్తుంచుకొని నేను చెప్పింది చెయ్యి, అర్థమైందా? సరేరా, ఫ్రెండ్షిప్ కోసం నీకు డబ్బే ముఖ్యం కాబట్టి నీ ఫ్రెండ్ కోసం నేను కార్ అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. అఖిల్, నీ కార్ సెట్ అయిపోయిందిరా, గంటలో నీ దగ్గర ఉంటుంది. చెప్పినట్టుగా XYZ కంప్లీట్ చేసాయి. ఓకేనా? హ్యావ్ అ గుడ్ డేట్. బాయ్ మమ్మా. ఎక్స్క్యూజ్ మీ భయ్యా, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడుందో తెలుసా మీకు? అదే వెజ్ మంచూరియా అవన్నీ దొరుకుతాయి కదా, ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. అదే వెజ్ మంచూరియా అది. ఏంటి ఆ పక్కన? ఆ పక్కనే కదా. ఎవర్రా వెనకాల? ముందుకొచ్చి మాట్లాడండి, చెప్తే నీకు అర్థం కదా. అమ్మో సార్, మీరా? అదే సార్, ఫార్మసీ గురించి ఎదుగుతూ వచ్చి కడుపులు నొప్పి సార్. మళ్ళీ సార్, ప్లీజ్ సార్, అబ్బో సార్ ప్లీజ్ సార్. సార్ అది ఫార్మసీ ఇటు ఉంటదేమోనని అడుగుదామని చెప్పి అతను అడుగుతున్నాను సార్. అయ్యో సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. అబ్బా అమ్మా, కడుపు నొప్పి వస్తే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాలి, అది తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఇలా రోడ్ రంట తిరిగి క్యాంటీన్ దగ్గరికి బారుల దగ్గరికి రాకూడదు. వచ్చావు, నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా. అలాగే పట్టుకుని సరే డైరెక్ట్ గా లాకప్. అప్పుడు కూడా తగ్గకపోతే నీకు నేనే ట్రీట్మెంట్ ఇస్తా సార్. ఓకే సార్, ఇంకెప్పుడు తిరగను సార్, అసలు ఈ టైంలో బయటికి రాను సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి సార్. ఈ ఫార్మసీ పక్కనే ఉందని చెప్పాడు. ఈ ఏరియాలో ఎక్కడ ఫార్మసీ లేదురా. సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేసుకోండి సార్, మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. ప్లీజ్ సార్, కడుపులు నొప్పి సార్ ఓ పక్కన. అబ్బా సార్ ప్లీజ్ సార్, కావాలంటే ఫోన్ చేసుకోండి సార్. అబ్బా మా నాన్న పడుకుంటాడేమో. దొంగ నాటకాలు బాగా అర్థమవుతుంది. అబ్బా సార్ ప్లీజ్ సార్ పంపించండి. అమ్మా ఇక్కడే అంట సార్, అర్థం చేసుకోండి, కావాలంటే ఫోన్ చేసుకోండి సార్. అబ్బా ఎప్పటికి ఫోన్ చేయాలిరా నీ గ్యాంగ్? అబ్బో ఇంకా నా వల్ల కాదు సార్. అబ్బో కడుపు తేవేస్తుంది సార్. సార్ ప్లీజ్ సార్, ఈ పక్కనే కదా సార్, పంపించేసేయండి సార్. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను. కానిస్టేబుల్
కానిస్టేబుల్ కమాన్. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఒక్క కంట కనిపెడుతూ ఉండు. అర్థమైందా? వాడు మెడికల్ షాప్ అంటున్నాడు, అన్ని అబద్ధాలు. వాడిని ఎట్టి పరిస్థితులను ఫాలో చేయి. వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఇటువంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటాం. చూడు, అదిగా వాడు అక్కడ ఉన్నట్టున్నాడు. సరిగా చూడు. ఒరే, అక్కడ ఏం చేస్తున్నారా? అబ్బో ఓకే సార్, బాయ్ సార్. లేదు సార్, అబ్బో మళ్ళీ అసలు ఈ టైంలో రాను బయటికి. ఓకే సార్, బాయ్ సార్, ఉంటాను సార్. బాయ్ సార్, బాయ్. అమ్మా గలగల పారుతున్న గోదారిలో. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మళ్ళీ ఇక్కడే ఉన్నా కదా రోడ్డు మీద. రాత్రప్పుడు తిరగటం అలవాటు ఉంటుందిరా నీకు. సార్ నో డౌట్, నాకు తెలుస్తుందిరా నువ్వు క్రిమినల్ వి. అబ్బా నేను ఇన్నోసెంట్ సార్. ఎన్నిసార్లు నేను రోడ్డు మీద చూడాలి? సార్ సార్ యాక్చువల్గా నేను ఫార్మసీ గురించి ఎదుగుతున్నాను సార్. కడుపులు నొప్పి సార్. ఏం చేయమంటారు సార్, చెప్పండి సార్. అబ్బా ఈ టైంలో కడుపులు నొప్పి వచ్చింది సార్. ఇప్పుడు నీ జేబులో డబ్బులు ఎంతనే చెప్పు. నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి అంతే సార్. అబ్బా అమ్మా అబ్బో ఈ జేబులు ఎతికేలాగున్నాడే. అబ్బో డబ్బులన్నీ తీసేలాగున్నాడే. 20 రూపాయలు ఉన్నాయా? అమ్మో పక్కట్లో మాత్రం వేలు పెట్టకరే. అయ్యో సార్, బ్యాక్ పాకెట్లో చెక్ చేయి. వెనకాల పాకెట్లో కూడా తీసేస్తున్నాడే. ఇంకేమున్నాయిరా? ఇదిగో సార్. ఇంకోసారి ఇలా చూశానంటే నిన్ను తిన్నగా తీసుకెళ్ళి బొక్కలేస్తా. అండర్స్టాండ్? మర్యాదగా వెళ్ళు. సార్ మొత్తం లాగేసుకున్నాను. 10 రూపాయలని ఇవ్వండి సార్, ఆటోకి వెళ్తాను. 10 రూపాయలు తిన్నగా ఇంటికి వెళ్ళి గో. బాగుంది. వెళ్ళు. అబ్బా ఇదంచు. Sam, come very fast. Otherwise, you lose your date. ఇంట్లో ఎవరు లేరా? ఎస్, ఎంత శుభవార్త చెప్పావు. ఎస్ 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 ఎస్. ఎవరా నువ్వు? ఎస్. ఒక్క నిమిషం, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నాకు సార్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను సార్. కాల్ సెంటర్లో ఫోన్ అనమాట. టైమా 12:30. టైం తెలుసా సార్? అది కాదు సార్, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను ఓకేనా సార్? ప్లీజ్ సార్, నేను చెప్పాను కదా సార్ మాది డీసెంట్ ఫ్యామిలీ అని. సార్ ప్లీజ్ సార్, ఎందుకంటే ఇంపార్టెంట్ కాల్, లేకపోతే మళ్ళీ నా జాబ్ ఊడిపోద్ది. అది సంగతి. ప్లీజ్ సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. నిన్ను అంతగా అర్థం చేసుకోవాలా? ఒక్కసారి నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. నువ్వు ఫోన్ పెట్టచ్చు కదా. పెట్టవేంటి? ప్లీజ్ ఫోన్ పెట్టి నేను తర్వాత మాట్లాడతా. ఇదిగో ఈ పక్కన పోలీసుడు ఉన్నాడు సార్. ఒక్క నిమిషం ఆగండి సార్, ఇంపార్టెంట్ కాల్ అని చెప్పాను కదా. ఒక్క సెకండ్ ఆగండి సార్. నువ్వు ఫోన్ పెట్టే బాబు, నువ్వు ఫోన్ పెట్టు. పెట్టమంటే పెట్టవేంటి? ఇక్కడ పోలీసుడు నన్ను పట్టుకున్నాడు, వీడు దుబ్బేస్తున్నాడు. వీడు నిన్నటి నుంచి నా వెనకాలే పడ్డాడు. ప్లీజ్ ఫోన్ పెట్టు, చెప్పేది నువ్వు అర్థం చేసుకో. అర్థమైందా? అదిగో పక్కన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి సార్. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. నా జాబ్ పోద్ది సార్. ప్లీజ్ సార్, ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. అయ్యో ఫోన్ లాగేసుకున్నాడే. అయ్యో సార్, ప్లీజ్ సార్. రాత్రులు ఈ టైంలో తిరుగుతున్నావా? ఇంటికి వెళ్ళు. తప్పే సార్ ఈ టైంలో సార్. చెప్పాను కదా.
రూపాయలు వెజ్ మంచూరియా లేదు, ఇంటికి వెళ్ళడానికి ఆటో డబ్బులు కూడా లేవు. కర్మరా బాబు. చీ. ఏ ఎవడరా నువ్వు? అవతల బా, చిరాకులో ఉంటాయి. ఎవరా బాబు? టెన్షన్ అండి. అబ్బో సార్ మీరా సార్? అదే సార్ టాబ్లెట్ కొనుక్కుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చా సార్ ఫార్మసీకి. ఇక్కడ 10 రూపాయలతో ఆ టాబ్లెట్ రాదంట. మమ్మల్ని ఎరువుదనుకుంటున్నారా సోంబేరి? సార్ నేను చెప్పాను కదా సార్, ఈ ఫార్మసీకే వచ్చాను సార్. ఏ ఫార్మసీలో టాబ్లెట్స్ లేవా? తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది టాబ్లెట్ 5 రూపాయలంట. అయితే ఏంటంట? డబ్బులోనే లాక్కొని సార్ మీరు ఇచ్చిన 10 రూపాయలే సార్, మిగతా అంతా మీ జేబులోనే ఉంది. అదిగోండి ఆ ఫార్మసీలో టాబ్లెట్ మీరు కొనుక్కోండి, లేకపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోతావా సార్? ఏమైనా డౌట్ వచ్చిందా? ఏంటి అట్ట చూస్తున్నాడు? సార్ ఇంకేమి డౌట్ పట్టడానికి ఏం లేదు సార్, ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ పట్టుకున్నాడే, అయ్యో సార్ నన్ను అర్థం చేసుకోండి సార్, నేను డీసెంట్ ఫ్యామిలీ సార్, ప్లీజ్ సార్ కావాలంటే నాన్నకు ఫోన్ చేసుకోండి సార్. ఓకే సార్ యాక్చువల్గా నా పేరు టింకు, నేను ఒక కాల్ సెంటర్ ఉద్యోగిని. నేను ఏదో టైంకి బయటకు వచ్చి ఫార్మసీ టాబ్లెట్ కొనుక్కుందామని వచ్చా. ఆ డబ్బులన్నీ మీరు లాగేసుకుని 10 రూపాయలు ఇచ్చారు. టాబ్లెటే కొనుక్కోనా లేకపోతే ఇంటికి వెళ్ళనా? ఇదిగోండి 10 రూపాయలతో ఏం చేసుకోను? ఎందుకు సార్ నన్ను ఇలా సతాయిస్తున్నారు? మీరు చూస్తేనేమో పెద్ద మనిషిలాగా ఉన్నారు, ఆ ఫార్మసీ వాడేమో టాబ్లెట్ ఇవ్వట్లేదు. ఈ 10 రూపాయలతో ఏమొస్తుంది సార్ చెప్పండి? ఈ 10 రూపాయలతో అసలేం రాదంటావా? సార్ ఒక అన్నలాగా అర్థం చేసుకోండి సార్, నేను మీ తమ్ముడిని అనుకోండి, అప్పుడు మీకు ఈ మ్యాటర్ అంతా చాలా చిన్నగా అనిపిస్తుంది. పెద్దగా మీరు డిజైన్ చేసి చూస్తున్నారు దీన్ని. సార్ నేను ఒక్కడే దొరికాను సార్ ఈ టైంలో, ఇంకెవరు లేరా సార్? ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. ఏదో నా దారిని నేనేదో నా దారిలో వెళ్ళిపోతుంటే నన్నెందుకు పట్టి పీడిస్తున్నారు సార్? సరే పదండి, మీకు అంతా చెప్తా. ఇంకా చేయండి సార్, కొంచెం నొప్పిగా ఉంది. మీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? పెట్టలాగా ఉన్నాను మీ పక్కన. పదండి సార్. బాగా నటిస్తావురా. అసలు జరిగిందంతా చెప్పేశాను అనుకోండి, మీ కళలో నేను జెంటిల్మెన్గా మిగిలిపోతాను. ఇంకా నేను ఏమి దాచను, అన్నీ చెప్పేస్తాను. పదండి. ఓకే సార్, అలా చూడకండి సార్, నాకు భయం వేస్తుంది సార్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి సార్. పదా రాస్కెల్, మళ్ళీ అక్కడ కనిపించావా నీ అంత తెలుస్తాను రాస్కెల్. వద్దు, కూర్చుంటారు సార్, మీరు కూర్చోండి సార్. సార్ ఏం చెప్పమంటారు సార్ నా బాధ? వర్ణనాతీతంగా ఉంది సార్. ఏం చెప్పంటారు సార్? ఆ అమ్మాయిని కింద మీద పడి ఈ పర్సనాలిటీతో పడేశాను సార్. ఏదో పడింది కదా అని అనుకుంటే పిలిచిన తర్వాత ఏదో దాని దగ్గరికి వెళ్ళాం కదా అనుకుంటే మీరు పట్టుకున్నారు, డబ్బులని లాగేసుకున్నారు. అలాగా? నీ దగ్గర ఉన్న డబ్బులని లాగేసుకున్నారు సార్. సింపతి కలుగుతుంది కదా సార్ నన్ను చూస్తుంటే. ఈ పర్సనాలిటీ ఫిగర్ పట్టమన్నా కూడా కష్టమే కదా సార్. పడిన తర్వాత ఏం చేశాను సార్? పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మీరు నన్ను పట్టుకున్నారు. అలాగా? ఈ రోజంతా తనతో మాట్లాడచ్చు కదా అనుకున్నా, కానీ మొత్తం అప్సెట్ అయిపోయింది సార్. మొత్తం అప్సెట్ అయిపోయింది సార్. ఏదో ఒకటి చేయండి సార్, మా ఇద్దరిని కలపండి సార్. రేపు పొద్దున పిల్లలు పుడితే హ్యాపీగా మీ పేరే పెట్టుకుంటాం. అందమైన పిల్లలు, నాకు తనకి చాలా బాగుంటారు సార్. ఒక్కళ్ళో ఇద్దరో లేకపోతే ముగ్గురో, ఎవరు పుట్టినా సరే మీ పేరే. కాదు కూడదని మీరు ఇలాగే కూర్చున్నారనుకోండి సార్, నేను మీతో పాటు ఇక్కడే కూర్చుంటాను, తను అక్కడ ఉంటుంది, నేను ఇక్కడే ఉండిపోతాను సార్. ఏది ఫ్లాప్, టోటలీ మొత్తం ఫ్లాప్. ఏం చేయండి సార్, మొత్తం మీ చేతిలోనే ఉంది. పెద్ద మనసు చేసుకోండి సార్. మొత్తం నేను రేపటి రోజున రుణపడి ఉంటాను సార్ మీకు, టోటల్గా నా లైఫ్ అంతా. ప్లీజ్ సార్ ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ మీ జేబులో ఉన్న డబ్బులు కొన్ని ఇస్తే ఆ డబ్బులతో నేను తన దగ్గరికి వెళ్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు నా అన్న. ప్లీజ్ సార్. తమ్ముడు, ప్రేమించుకున్నావంటే ప్రేమ, నీలాగా ప్రేమించుకున్నావంటే ఇంకా ప్రేమ. నీకు ఒక అమ్మాయి పడిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. రాత్రులు మట్టికి తిరక్కరా. అదే మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఇంక ఎప్పుడు ఈ రాత్రిపూట ఇలా తిరగను.
ప్లీజ్ సార్ నాకైతే ఇప్పుడు డబ్బు ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సరే ప్లీజ్ సార్. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. అమ్మా బతికిచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. అక్కడికి వెళ్ళి వెజ్ మంచూరియా తీసుకొని తన దగ్గరికి వెళ్తాను సార్. సరే తొందరగా ఇంటికి వెళ్ళిపో. అయ్యి బాబు అమ్మో నా ఆహా అబ్బా సార్ థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ సార్, నేను చాలా హ్యాపీ సార్. ఆహా సార్ బాయ్ సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీకు ఎప్పుడు కనపడండి సార్. బాయ్ సార్, బాయ్ సార్. జీవితంలో కనపడరు రే. వాడు చాలా మంచి కుర్రాళ్ళ ఉన్నాడు. మనం వాడిని అనవసరంగా అనుమానించి ట్రబుల్ చేస్తాం. వాడు చాలా మంచి కుర్రాడు. నాకు ఇటువంటి కుర్రాళ్ళు అంటే చాలా ఇష్టం. వెరీ నైస్ బాయ్. నేను ప్రేమికుల్ని చాలా ఇష్టపడతాను. వీడు ఏదో ప్రేమలో ఉన్నట్టున్నాడు, వాడిని వదిలేసి వాడిని ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా వాడు ఎలా కనపడినా పట్టించుకోకు. ఈ పిల్లలు వాళ్ళ ప్రేమల్లో ఉంటే మనం ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి. నేను చెప్తున్నంత అర్థమవుతుంది కదా, ఏమంటావు? స్టేషన్కి వెళ్దాం, బండికి. ఎవడు రాడు? ఏరా మొన్న అమ్మాయిని పరిచయం చేశాను కదా, ఎంతవరకు వచ్చింది మ్యాటర్? ఏం లేదురా, ఇంకా కొద్ది రోజులు టైం పట్టేలా ఉంది. అరే అదేంట్రా? అంటే క్యారెక్టర్లెస్ అమ్మాయి అంటే ఈ పాటికి అయిపోయిండేదిరా. తను మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కదా, తను పడేయడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. చూడగానే ఆ అమ్మాయికి క్యారెక్టర్ ఉందని చెప్పి ఎలా చెప్పేస్తావురా? అదే నాలాంటోడైతేనా ఎలాంటి అమ్మాయినా సరే మ్యాటర్ ఫినిష్ చేసేస్తా, చూసుకో. నాది నీ మెంటాలిటీ అయితే కాదురా. ఓకే, ఎనీహౌ నువ్వు మాత్రం పండగ చేయాలనుకుంటున్నా. ఇంకా ఎంత దూరం రా? వచ్చేసాను రా, పక్కనే. ఓకే, హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందానండి. సరే లోపల పదా. అరే సిగరెట్తో పాటు కాఫీ తాగాలనిపిస్తుందిరా, ఎవరన్నా పెడతారా ప్లీజ్? కాఫీ నేను తాగడం తప్ప ఎప్పుడైనా పెట్టానరా? నీకు రాదు. ఇంకా ఫ్రెండ్షిప్ కోసం నేను పెడతాలే, నాకు మాత్రం క్లియర్ గా రాదు, పెట్టి తెస్తా. తీసురారా. ఎంజాయ్ ద కాఫీ. ఎలా ఉంది కాఫీ? పెట్టడం రాలేదు. కాఫీ పెట్టడం వేస్ట్ నాయాలా. తీసుకా. అప్పు అయితే కాఫీ బాగా పెట్టేదిరా. నేనున్నప్పుడు అప్పు గురించి మాట్లాడదని చెప్పారా? ఎందుకురా? షీఈ్ ఎ బిచ్. నీకెవరు చెప్పారు? నా ఫ్రెండ్ చెప్పాడు. నువ్వు చూసావా? నువ్వు చూస్తేనే మాట్లాడు, అర్థమైందా? రేయ్, నేను ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేద్దామని, టైం పాస్ చేద్దామని, అంతే తప్ప మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి కాదు. ఓకే, కావాలంటే నన్ను నా ఐడియాల్ని వాడుకోండి. ఇంకెప్పుడు తన గురించి నా ముందు మాట్లాడొద్దు, అర్థమైందా? బాయ్. వాడంతేరా, గంటలో వాడే వస్తాడు. వాడి గురించి తెలుసు కదా. ఏంటి ఆఫీసర్ గారు, ఏం చేస్తున్నారు?
అవును, నిన్న మీరు సోనాలి కోసం ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లు నాతో చెప్పారు. Yeah, yesterday I have seen her in road number 10, Banjargate. Okay. She's looking like a little bit tense and hurried going. But very much sure that she was good. ఆమె చాలా మంచి పిల్ల. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆమెకు రోజంతా ఇంట్లోనే ఉండే అలవాటు. అమ్మాయి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, కానీ ఈ మధ్య నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళొచ్చాను. మీకు బాగా తెలుసు కదా ఆఫీసర్, మనం ఏ ఆధారం లేకుండా ముందుకెళ్ళమని. మనం ఎవరిని తప్పుపట్టలేము ఆఫీసర్, సరైన సాక్ష్యాలు లేకుండా. వీటికి సంబంధించిన ఆధారాలు ఏవైనా మీరు మాకు దయచేసి శ్రమ తీసుకుని ఏమైనా అందించగలరా ఆఫీసర్? Yeah, check. But very much sure, sir. She was Rosie. I have seen with my own eyes. Definitely she is. మీరు చూసినప్పుడు అమ్మ ఏ డ్రెస్లో ఉందో చెప్పగలరా? She is wearing red color top. తనని మీరు ఏ టైంలో చూసుంటారు? About 11:30. నైట్ 11:30. నిజమేనా? సోనాలి, ఇట్రా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు సోనాలి నిన్న? ఇంట్లోనే ఉన్నాను. నువ్వు నిజమే చెప్తున్నావా? హా. ఈ ఆఫీసర్ నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. చెప్పు. ఏంటి? అడగండి ఆఫీసర్. Where were you, Rosie? Yesterday night? Where were you last night? నేను ఇంట్లోనే ఉన్నాను, టీవీ చూస్తున్నాను. Where? ఇంట్లోనే. Come on, officer. Don't suspect. Come on, officer. నేను అర్థం చేసుకోగలను ఆఫీసర్. అందరిని అనుమానించడం మీ బాధ్యత. కానీ ఈమె నా కూతురు. మీకు తెలుసు ఆమెను ఎంత గారాభంగా పెంచానో. కానీ అంకుల్ వాళ్ళు 2 days ఆగొస్తానన్నారు కదా. తను చిన్నపిల్ల, జాగ్రత్తగా ట్రీట్ చేయండి. ఈ అఖిల్గాడికి రావద్దని చెప్తే బాగున్నా. Parents are thinking like that only. But by age, they are spoiling their lives because of this culture. Spoiling their lives with the culture. We have to take care of them these days only. Otherwise, they will spoil their lives. డియర్ ఆఫీసర్, మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను. అది ఈ విషయంలో బాధ్యత తీసుకుంటున్నందుకు. ఈమె బాగుండాలి, అదే చాలు నాకు. అర్థం చేసుకోమ్మా. థ్యాంక్ యూ ఆఫీసర్. Rosie, why are you looking so many times at mobile? No, just like that. ఊరికే ఏం లేదు. I was chatting with my friend. ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నాను అంతే. Boyfriend or girlfriend? Boyfriend or girlfriend? Namaste bhai, aap hi. तुम्हारा कोई देखो पूरे 3 लोग दोस्त देखो. ఈ అఖిల్కి మెసేజ్ పెట్టాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈ టైంలో ఎవరు వచ్చారు? నాకు తెలీదు. మీరు కూర్చోండి, నేను చూసొస్తాను. వెయిట్. Rosie, wait. I'll go. నేను వచ్చేసా.
ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యాక్చువల్గా ఏమైందంటే నేను వేరే అడ్రస్కి వెళ్ళబోయి ఈ అడ్రస్కి వచ్చాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్, ఐఎమ్ సారీ. ఏదో తప్పుగా వచ్చాను అడ్రస్లో. అది అసలు నాకు ఇక్కడ రావాలని లేదు యాక్చువల్గా. ఐఎమ్ సారీ, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను చాలా డీసెంట్, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఓకే సార్, ప్లీజ్ సార్ ఏమనుకోకండి సార్ ఇక్కడికి వచ్చినందుకు. సార్ ప్లీజ్ సార్. అమ్మో ఈయన వస్తున్నాడేంటి? అబ్బా అయ్యో అమ్మా, అంతా తిరిగి 90కి వచ్చావరా? ఏంట్రా నిన్ను వదిలేదు? ఈసారి తప్పించుకోలేవరా? అమ్మా సార్ 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 చచ్చిపోతాను సార్. తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చావరా రాస్కల్? ప్రేమ కథలు ఆ కథలు నా దగ్గర చెప్తావరా? నిన్ను వదిలేదు లేదురా. నీ చావు నా దగ్గర ఉందిరా రాస్కల్. ఇక్కడ నుంచి నీ కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందిరా. అన్ని నొప్పులు వస్తాయరా రాస్కల్. పట్టుకుంది గొంతు అయితే కడుపునే పంటావేంట్రా? నీ దొంగ నాటకాలు అన్నీ తెలుసురా. ఆఫీసర్ వీడిని ఏం చేద్దామంటారు? ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్ చచ్చిపోతాను సార్. స్టేషన్ తీసుకెళ్ళి మన స్టైల్ ట్రీట్మెంట్ ఇస్తున్నా గానీ తిక్క వదలదు వీడికి. అది అది తను పిలిచింది సార్. యాక్చువల్గా తను ఎవరు సార్? మీ కూతురా? అది సార్ తనే పిలిచింది సార్. అయ్యో నేను అదే నీ వెనకాల పడ్డాను. మర్చిపోయావా? నేను బంగారం. సార్ సార్ ఇది పట్టుకోండి సార్. నిజం చెప్తున్నాను సార్. తనే రమ్మని సార్ నన్ను. నిజం సార్, తనే రమ్మని సార్. సార్ ప్లీజ్ సార్. అయ్యో నువ్వు అట్లా అనమాకు, నన్ను చంపేస్తారు బంగారం. సార్ వెజ్ మంచూరియా కూడా తెమ్మని సార్. ఈఎంఐ సార్ వదలండి సార్. అరే పరిగెట్టు. అఖిల్ చెప్పరా? ఎంజాయ్మెంట్ రా. ఎక్కడ్రా? ఫామ్ హౌస్ లోనే 10 నిమిషాల్లోనే కొత్త పిట్ట పడిపోయిందిరా. అరే రియల్లీ? ఇవన్నీ మనకు కామనే కదరా. ఎక్కడున్నావు? రూమ్ లోనే రా. రూమ్ లో ఏం చేస్తావు రా? ఫామ్ హౌస్ కి రా. అలాగే రా. బాయ్ బాయ్. హాయ్ డూడ్. సరే గానీ ఏంటి నీ వ్యవహారాలు ఏమైనా బాగున్నాయా? నువ్వు చేసేది ఏం బాగాలేదురా. అబ్బా నీ ఎంజాయ్మెంట్కి ఏమైనా లిమిట్ ఉందా? డూడ్ ఈ వయసులోనే మనం ఎంజాయ్ చేయాల్సింది. అరే ఇప్పుడు ఈ రోజుల్లో లవ్ అంటే సెక్సేరా. లవ్ పేరు చెప్పి గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూ షాపింగ్ అని చెప్పి సినిమాలని చెప్పి బిల్లు దండగా టైం వేస్ట్. ఇవన్నీ మన కేటగిరీ కదరా. 5 నిమిషాలు అమ్మాయిని పడేసామా, సెటప్ చేసామా, మ్యాటర్ ఫినిష్ చేసామా, అమ్మాయికి టాటా చెప్పామా, ఇది మన రేంజ్. ఇంకో అమ్మాయిని ఎత్తుకుంటాం. అయినా నువ్వు ఇంత హ్యాండ్సమ్గా ఉండి ఒక్క అమ్మాయికైనా లైన్ వేసావరా? బాస్ నీ థింకింగ్ నీది. ఓకే ఓకే డూడ్ కూల్. నీకోసం నువ్వు కావాలనుకున్న క్వాలిటీస్తో ఓ అందమైన అమ్మాయిని చూశాను. నీకు సెట్ చేస్తా, చూపిస్తా. కేటగిరీ అయితే కాదు కదా. రేయ్ నీ ఫ్రెండ్ రా నేను. అసలు నాకు తగ్గట్టు అమ్మాయి ఉంటే ఈ పాటికి మ్యాటర్ ఫినిష్ అయ్యేది తెలుసా. ఏదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను హట్ చేస్తున్నావురా. సరే చూద్దాం పద. నువ్వు అంతగా చెప్పావు కదా. పద బండిత్తి. తనే రా అమ్మాయి, చూసుకో. చూసించాలి గాని ఇది గుడి. వెళ్దాం పద. ఏరా వెళ్దామా?
హలో మేడం, ఎక్కడున్నారండి? ఇంద్రనగర్లో ఉన్నాను మేడం. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తాను, 10 minutes ఉంటాను. నేను ఆల్రెడీ రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నాను. మేడం వచ్చేస్తాను మేడం. సరే తొందరగా రండి. వచ్చేస్తాను. ఇంకా ఎంతసేపు చేస్తాడో ఏంటో. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మేడం కోట్ ఎట్లా ఉంది? ఏంటి డ్రెస్? మ్యామ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు గ్రాండ్గా ఉంటుందని కాస్ట్యూమ్స్ దొరికే ఇంద్రనగర్ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఈ కోటు రెంట్కి తీసుకొచ్చాను మేడం. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు గ్రాండ్గా కనపడతాను కదా మేడం. చూడు, కష్టం విలువ నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కష్టపడి పైకొచ్చాను కాబట్టి. కానీ ఏంటిదంతా? మ్యామ్ అదేం లేదు, కొంచెం బిల్డప్ ఉంటుంది కదా అని. చూడు, రోడ్డును పోయే నిన్ను తీసుకొచ్చి ఆఫర్ ఇచ్చాను, నువ్వు ఇలా చేయడం ఏం బాలేదు. సరే ఎనీవేస్, ఇదిగో చెక్. చూడు, నెక్స్ట్ వీక్ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. ముందు డబ్బులతో ఏదైనా డ్రెస్సెస్ తీసుకో, ఇలా మాత్రం రావద్దు. కొనేసుకుంటాను మ్యామ్, కొనేసుకుంటాను. మ్యామ్ డబ్బులు ఉంటే ఏముంది మ్యామ్, కొండ మీద కోతిగా చేస్తుంది, ఇదేముంది మ్యామ్. మ్యామ్ కానీ చెప్తున్నాను, మీకు డెఫినెట్గా పెద్ద బ్రేక్ ఇచ్చేస్తాను మ్యామ్. నాకు నువ్వు బ్రేక్ ఇవ్వడం కాదు, రోడ్డును పోయిన నిన్ను తీసుకొచ్చి నీకు బ్రేక్ ఇస్తున్నాను. మళ్ళీ ఆ రోడ్డును పడకుండా చూసుకో. నేనైతే సేఫ్ సైడ్ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళు. ఓకే మ్యామ్, వెళ్ళొస్తాను, ఉంటాను మ్యామ్. ఓకే. ఇప్పుడు వెళ్ళాడే వీడా డైరెక్టర్. వీడు ఇంద్రానగర్లో టీ కాఫీలు అడుక్కుంటూ తిరుగుతుంటాడు. వాడు సినిమా తీసినట్టే నువ్వు చేసినట్టే. లుక్, దిస్ ఈస్ మై పర్సనల్ మ్యాటర్ అండ్ యూ డోంట్ ట్రై టు ఇన్వాల్వ్, ఓకే? నీకు చెప్తే అర్థం కావట్లేదా? చూడు, కిరణ్ గారి మీడియేటర్ గారు నా వెనక స్పైలా తిరిగి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఇమ్మని నీకు కిరణ్ చెప్పాడా? అబ్బా, నీకెలా చెప్తే అర్థమవుతుందే? చూడు, కిరణ్కి నాకు 100 గొడవలు ఉంటాయి. నీలాంటి మీడియేటర్ ఇచ్చే క్లాస్ వినాల్సిన అవసరం నాకు లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోసారి నాకు క్లాస్ ఇవ్వాలని ట్రై చేసావనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. సంజు సంజు హాయ్ డూడ్. ఎరా ఫుల్ గా షేవ్ చేసి హీరోలా ఉన్నావు. గుడ్ న్యూస్ రా. చెప్పు. నేను యూఎస్ వెళ్ళిపోతున్నా. హే కంగ్రాట్స్ రా. సో దీని బట్టి పార్టీ మంచి ఐటమ్ వస్తుంది, ఎంజాయ్ చేద్దాం. నో నో. ఇప్పటికీ నువ్వు స్వప్నాన్ని మర్చిపోలేకపోతున్నావా? ఇంకా ఐ లవ్ యూ కూడా చెప్పలేదురా నువ్వు. జూడ్, నేను చిన్నప్పుడు తన్నే ప్రేమించాను, ఇప్పుడు తన్నే ప్రేమిస్తున్నాను, రేపు తన్నే పెళ్లి చేసుకుంటాను. నేను కూడా అలానే అనుకున్నాను రా. అప్పుని ఎంత సిన్సియర్గా లవ్ చేశాను, చివరికి నన్ను మోసం చేసింది. రేపు తను కూడా అంతే. అయ్యో నువ్వు కూడా నా ఫ్రెండే అనుకున్నాను, ప్రేమ పెళ్ళి లేవు అని నేను బఫ్ఫుని చేసిద్రా. నీ విషయంలో ఇలా జరిగిందని అందరి విషయంలో అలా తప్పురా. అయినా అప్పు చాలా మంచిదిరా, నువ్వు తప్పర్థం చేసుకున్నావు. రే తనేంటో నాకు తెలుసు, నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. నువ్వేం చెప్పినా మాట్లాడను. ఇదంతా వదిలేసాయి, పార్టీ చేసుకుందాం. రెస్టారెంట్కి వెళ్దామా? రే నాకు తెలిసిన చాలా నమ్మకస్తుడు చెప్పాడు, దాని గురించి వదిలేసాయి. ముందు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే, తను తప్పు చేయడం నువ్వు కళ్ళారా చూసావా? కమాన్ కమాన్ కమాన్. నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను, అమ్మ కూడా నీతో లేదు. నువ్వేమైపోతావురా? చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్వి, దయచేసి నా మాట విను. నువ్వు యూఎస్సీలో ఎంజాయ్ చేయరా. ఇక్కడున్న డబ్బుని అమ్మాయిల్ని వదిలేసి రావడం నా వల్ల కాదు. తప్పురా, డబ్బు కెరీర్ ఒక దగ్గర ఉండదురా. అయినా ఇవన్నీ శాశ్వతం కాదురా. డూడ్, ప్రస్తుతానికి నాకు అమ్మాయిలే శాశ్వతం, డబ్బే శాశ్వతం, ఎంజాయ్మెంటే ముఖ్యం. కెరీర్ అంటావా? నువ్వు యుఎస్ లో ఉన్నావు కదా, నాకు రావాలి అనిపించిన మరుక్షణం వస్తా. బికాస్ నాకు నువ్వున్నావు చాలు, అంతే. సరే, డాడీ ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారు, దా కనిపిద్దు గాని. డాడీ, మన విక్రమ్ వచ్చాడు చూడు. ఎరా బాగున్నావా? అంకుల్, మీరు బాగున్నారా? బాగున్నాను రా. ఏం చేస్తున్నావు? అంకుల్, నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కోసం. అరే ఈయన్ని కూడా తీసుకుపోరా, నీకు పుణ్యం ఉంటది. చాలాసార్లు చెప్తున్నా అంకుల్, వీడు రావట్లేదు. చెప్పండి అంకుల్. వెళ్ళరా, వెళ్ళు. నాన్న, నిన్ను వదిలేసి ఎలా వెళ్తాను నాన్న? ఈ సెంటిమెంట్ డైలాగ్లే వద్దురా. ఇక్కడుంటే అర్ధరాత్రి బలాదురు తిరగదామనా? పైగా మీ అమ్మేమో దూరంగా ఉందని గారాభంగా పెంచుకుంటే నువ్వేమో అతి గారాభంగా తయారయ్యావు. నాన్న, ఏదేమైనా నువ్వు వదిలి వెళ్ళలేను. వదలవు.
అంకుల్ నేను వెళ్ళిపోతున్నా. జాగ్రత్త, మీడియం జాగ్రత్త. వెళ్ళిన తర్వాత వీడి గురించి ఆలోచించరా. వాడితో తిరిగినా కూడా వాడి బుద్ధి ఒక్కటి కూడా రాలేదేంద్రా నీకు. యూజ్లెస్ ఫెలో. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. ఓకే నాన్న, ఓకేరా. బాయ్ అంకుల్. నాన్న ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళొస్తాం. ఓకే బాయ్. ఎప్పుడొచ్చావురా? డూడ్ నువ్వు ఇందాక ఇట్టా 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 అంటావు కదా, అప్పుడు వచ్చా. ఎరా రే, చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నావు. టైం ఎంజాయ్ చేయరా. హెల్త్ ఈజ్ వెల్త్ మామా. అబ్బో నా దగ్గర వెల్త్ బోల్డ్ అంత ఉందిలే, అందుకనే హెల్త్ పట్టించుకోను. మహా అంటే ఎంతకాలం బతుకుతాం? 50 సంవత్సరాలు. దీనికి కూడా 2 గంటలు వేస్ట్ చేయాలా చెప్పు? రేయ్ ఎప్పుడు డబ్బు డబ్బు అనకరా నువ్వు. ఫ్రెండ్షిప్ ఈజ్ మస్ట్ మామా. ఓకే, సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మరి ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అని చెప్పావు. నేను 1 అవర్ అయింది కాల్ చేసి, నువ్వు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తానే ఉన్నావు. అర్జెంట్గా వెళ్దాం, బైక్ తీసి బయటికి వెళ్దాం ముందు. జూడ్ స్వప్న వెయిట్ చేస్తుందిరా, తనకి వస్తాను ప్రామిస్ చేశాను. డూడ్ స్వప్న 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 కలవచ్చు, చిన్నప్పటి నుంచి కలుస్తానే ఉన్నావు. ఐ లవ్ యూ అని చెప్పావా? చెప్పలేదు, చెప్పవు. ఓకే మరిద్దరికి ఇంపార్టెంట్ పని ఉంది బైక్ మీద, నీతో వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు వస్తున్నావు అంతే. నేను ఫిక్స్ అయిపోయా. రే ప్లీజ్ రా. నో 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 నో, నేను ఫిక్స్ అయిపోయా. నువ్వు నేను బండి మీద బయటికి వెళ్దామని చెప్పి. నువ్వెప్పుడు ఇంతే పా. రే బైక్ మీద వెళ్దాం పదరా. బైక్ కారేనా? బైక్ పడుతుంది. ఇదిగో కిస్, నువ్వే నడుపు. నువ్వు ఇంతేరా ఎప్పుడు. ఓయ్ హలో బాలు, ఎక్కడున్నావురా? ఎప్పుడు అమ్మాయిలు పిచ్చేనా? నీ గురించి నువ్వు ఆలోచించావా? హలో అప్పు, నేను విక్రమ్ని. బాగున్నా అప్పు, యుఎస్ నుంచి ఇవాళే వచ్చాను. అప్పు, నీకు బాలుకి ఏం గొడవైంది? లేదప్పు, నేను నిన్ను కలవాలి ఒకసారి. ఓకే అప్పు, నేను నిన్ను కలుస్తాను ఇవాళ. ఓకే. ఈ బాలుగాడు ఉన్నాడే, చా. హలో బాలు. చెప్పరా. ఎక్కడున్నావురా? మా ఇంట్లో ఉన్నాను రా. ఓసారి ఇంటికి రావా, మమ్మీ చూడాలంటుంది. ఓకే వస్తున్నాను రా. ఓకే. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట విను. నేను యూఎస్కి అప్లై చేశాను, ప్లీజ్ అమ్మా. నేను రేపే యూఎస్కి అప్లై చేస్తాను. ఒక 2 days ఆగమ్మా, ప్లీజ్ అమ్మా. ఇద్దరం కలిసే వెళ్దాం, ప్లీజ్ అమ్మా. మన బాలు కూడా వచ్చాడు నిన్ను కలవడానికి. వీడిని కూడా యూఎస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నానమ్మా. నీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా. అపర్ణ, మనం ఒక 6 నెలల పాటు దేశమంతా తిరిగి ప్రదర్శనలు ఇవ్వాలి. తర్వాత యుఎస్ ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నిజమే, ఏం చేద్దామంటారు? కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. అంతేనా? ఇంకా ఏంటో అనుకున్నాను. మన వద్ద డబ్బు ఉంది కదా, దానికి ప్రాబ్లం ఏంటి? చూసుకొని చెప్తాను. థ్యాంక్ యూ అపర్ణ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎంత మంచిదానివి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రా. హే కూర్చో. ఏంట్రా చాలా రోజులైన చూసి, ఏమైపోయావు? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు కొత్తగా? ఏమైంది? ఏమవుతుంది? విక్రమ్ అంటావా నీ బెస్ట్ ఫ్రెండ్? ఆ విక్రమ్ గారు నీ అప్పునేసి తెగ తిరిగేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళిద్దరి గురించి నా దగ్గర చెప్తావా? చెప్పడం కాదు, నిజమే. ఇది అబద్ధం అని తెలిసిందో నువ్వు చచ్చావే. నన్ను చంపడం కాదు, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఆ విక్రమ్ గారి సంగతి చూడు. గుడ్ బై. విక్రమ్, అస్సలాం వాలేకుం అక్రమ్ భాయ్. వాలేకుం సలాం బాలు భాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. నీతో పెద్ద పనుచ్చి పడింది.
ఒకని లేపేయాలి. తెలుసు కదా నీకు విక్రమ్ నా ఫ్రెండ్. ఎందుకు ఏమిటి అది నీకు అనవసరం. ఎంత కావాలి చెప్పు. ఒక 10 లక్షలు పంపించేసి లేపేస్తాను. ఎంత డబ్బైనా తీసుకో. మీ వాళ్ళతో రెడీగా ఉండు. వాడి ఇన్నోవా రాగానే లేపేయాలి. బాయ్. हेलो सलीम, बोल रहे अपने बच्चों को ले लेके जो है ना बालू के घर के सामने आ जाओ. काई को रे? उसका दोस्त है ना विक्रम, हाँ उसको उठा देने का. मैं आ रहा हूँ, वहाँ पे रुको, जल्दी आओ. चलो ठीक है, आके उन लोगों को एकदम गाना बजा देंगे. वही आ रहा हूँ मैं. चलो पूरे पुंगी बच्चों बजा को ले देंगे. लेके आ जा, वहाँ पे स्पॉट पे आ जल्दी. आरू मामा एकदम पुंगी बजा देंगे. चल तू भी निकल जा मामा. బాలుగాడితో పెట్టుకుంటే ఏం జరిగిందో తెలియాలరా నీకు. ఇప్పటి వరకు నా స్నేహాన్ని నా డబ్బుని మాత్రమే చూసావు. ఇప్పుడు నా పగేంటో చూడు. బయట సార్ मैं देख ले क्या ఆగు. ఏం జరిగినా నువ్వు కారులోంచి దిగద్దు. ఇంట్రొడక్షన్ గురించి తర్వాత తెలుసుకున్నావు కానీ అదే ముందు అపర్ణవంతులు తిరగటం మానే. ఓకే, నువ్వెవర్రా అడగడానికి? నువ్వెవర్రా అడగడానికి? ఇలాంటి వాడికి మాటలతో చెప్తే సరిపోదు, సినిమా చూపించాల్సిందే. అయినా నీలాంటి వాడితో మాట్లాడడం టైం వేస్ట్ రా. అయినా ఫైట్ కి ముందు మాట్లాడరా. ఇంకా ఫోన్ చేయలేదేంట్రా? ఈ పాటికే ఏసేసి ఉంటారు. హలో, విక్రమ్ గారిని వేసేసారా? ఎవ్వరూ మాట్లాడరేంట్రా? వేసేసాం అని చెప్పి ఎవరైనా చెప్పండి రా. హలో హలో హలో. అరే బాలు, నువ్వు ఫ్రెండ్స్కు వాల్యూ ఇవ్వటం తెలుసుకో. మేము ఆ ఫ్రెండ్ కోసం వచ్చావురా. బెస్ట్ ఫ్రెండ్కి మోసం చేస్తావురా. ఫ్రెండ్కి మోసం చేస్తావా? తీసుకొని వెళ్ళిపోండి. బాలుగాడిది ఎంత చేసింది. బాలుగాడిని ఎంత నమ్మాను. బాలు ఏమైందిరా? రే విక్రమ్, నీ అంతు చూడందే నేను ఊరుకోను. ఇప్పుడు తప్పించుకోవచ్చురా. చూస్తా ఎన్ని రోజులు మీ ఇద్దరు నాకు దొరకకుండా ఉంటారో. రే వెళ్ళండి, నాకు కనిపించొద్దు. అప్పు ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకు రమ్మన్నావు చెప్పరా? నిన్ను చూడడం నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు రమ్మన్నావురా?
నా గర్ల్ ఫ్రెండ్నే ట్రాప్ చేసి పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నావా? ఎంత నమ్మానురా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి. ఛీ, నిన్ను చూడడానికి అసహ్యంగా ఉంది. నీకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసారా? తెలుసురా. ఫ్రెండ్షిప్ అంటే తెలుసారా? తెలుసురా. అందుకనే నువ్వు పిలవంగానే ఇష్టం లేకపోయినా వచ్చాను. అసలు అప్పు గురించి నీకేం తెలుసురా? తెలుసు, నువ్వెంత మంచోళ్ళ యాక్ట్ చేసావో నాకు తెలుసురా. నీ మీద ఫస్ట్ నుంచే నాకు డౌట్ ఉంది. దాన్ని నువ్వు నిజం చేసావరా? తన్ని ట్రాప్ చేసావు. తన గురించి ఎప్పుడూ అడుగుతుంటావు. పోనీలే ఫ్రెండ్ కదా, నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది ఏంటి మంచితనంగా అన్నయ్యలా అడుగుతున్నావు అనుకున్నా కానీ తన్ని అనుభవించడానికి ట్రాప్ చేయడానికి అని కాదురా. నేను అప్పు దగ్గరికి వెళ్ళింది నీ గురించి చెప్పడానికి, నీ మంచి గురించి చెప్పడానికి. అప్పు దగ్గర నేను బ్యాడ్ అయినా పర్లేదు, నీ మంచి గురించి చెప్పడానికి. కానీ ఈ రోజులో అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఎవడు పర్ఫెక్ట్ అయితే వాడి దగ్గరికి వెళ్తున్నారు. నేను పర్ఫెక్ట్, అందుకే అప్పు నా దగ్గరికి వచ్చింది. చూద్దాం రా, చూద్దాం ఎంతవరకు మీ ఇద్దరిది వెళ్తుందో చూస్తాను రా. నేనుండగా మీ ఇద్దరిని రేయ్, ఎన్ని రోజులు మన ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించాను రా, కానీ ఇప్పుడు చెప్తున్నాను, అప్పు నాదే, నాదే. గేమ్ స్టార్ట్స్ నౌ. ఏం పిక్కుంటావు పీకో. చూద్దాం రా, ఈ గేమ్ లో నువ్వు విన్ అవుతావో నేను విన్ అవుతాను. పోరా, చూద్దాం రా, చూద్దాం. ఐల్ సీ యువర్ ఎండ్. ఆల్ ద బెస్ట్. హలో 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 విక్రమ్, ఏరా ఎక్కడున్నారా? ఎందుకురా? మొన్న నలుగురిని పంపించావు, ఇప్పుడు 10 మందిని పంపిస్తావా? రే, అరే సారీ రా, ఒక్కసారి నేను కలవాలరా. కుదరదు ప్లీజ్ రా. నేను మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతున్నా. అరే యూఎస్ ఎప్పుడు వెళ్తున్నావురా? వెళ్ళిపోతున్నా. అరే ప్లీజ్ రా, ఒక్కసారి కలవరా. పోరా, నీకేం చెప్పేది. బెటాయ్. అరే నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకుంటే నా కోసం ఉండరా, మన ఫ్రెండ్షిప్ కోసం రా. చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్షిప్ కోసం రా. ప్లీజ్ ఒకసారి నేను కలవాలరా. బాయ్. వీడిని ఎలాగైనా కలవాలి. నిన్ను మిస్ అవ్వలేనురా నా లైఫ్లో. ఇప్పటికే చాలా తప్పు చేశా. రేమమ్మా, థ్యాంక్ యూ నా కోసం వెళ్ళకుండా ఉన్నందుకు. రే, నన్ను క్షమించరా ప్లీజ్ రా. నీ వల్ల తెలిసింది నాకు అప్పు చాలా మంచిదని చెప్పి. నేను చెడిపోయింది కాకుండా నా ఫ్రెండ్ని కూడా చెడగొట్టాను రా. నీ వల్ల నా తప్పు తెలుసుకున్నా. ఫ్రెండ్షిప్ విలువేంటో నీ నుంచి తెలుసుకున్నా. నా ఫ్రెండ్కి కూడా నేను మంచి చేస్తాను రా. వాడిని మంచి వాళ్ళ మార్చాలరా. చెప్పురా. థ్యాంక్స్ రా. ఎట్ లాస్ట్ నువ్వు తెలుసుకున్నావు ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో. థ్యాంక్ యూ రా. నేను చెప్తున్నాను కదా, ఇంకో ఫ్రెండ్ని కూడా మారుస్తాను. థ్యాంక్ యూ రా. ఓకే, కీప్ ఇట్ అప్. బాయ్ బాయ్. హాయ్ శృతి, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే ఫోన్ చేసావు. యా, ఎలా ఉన్నావు? నాకు నిన్ను కలవాలనుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఫోన్లో మాట్లాడుకుంటాం? సరదాగా డేట్కి వెళ్దాం. నేను ఎప్పుడైనా రెడీయే. వచ్చేయమంటావా? బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్దాం. ఆ తర్వాత చెప్తాను. వచ్చిన తర్వాత చెప్తాను, ఫోన్లో కాదు. ఓకేనా? బాయ్. పడింది కొత్త పిట్ట. ఈ చెట్టు ఉంది విలేజ్ అంటే ఆ బిల్డింగ్ అవార్డ్ చేస్తున్నారు. అంటే నవ్వుతున్నందుకు ఎంత కుతూహలంగా ఉంది. ఎంత కుతూహలంగా ఉంది ఎందుకు తెలుసా? అనగానే అప్పుడు ఫస్ట్ తీసేద్దాం.
ఫస్ట్ తీసేద్దాం సార్. అదొకటి షార్ట్ తీసే కానీ నెక్స్ట్ రోజు ఒకటి తీద్దాం సార్. మౌంటైన్స్ వర్కౌట్ సాంగ్ ఉంది కదా. ఓకే సంథింగ్ రైట్ నో ప్లానింగ్ అలా అసలు లంచ్ బ్రేక్ కూడా మాకు తెలియదు. ఆ చివరికి 1000 దీపాలు వెలిగిస్తున్నాయి అంత మేమే వెలిగించి కాలిపోతుంది. కాలు సైలెంట్ ఒక్కనే లేదన్నమాట. రైటింగ్ కాడ నుంచి డిపార్ట్మెంట్ నుంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్, బిల్డింగ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, బిల్డింగ్ ఆఫ్ ద మూడ్స్, హౌ టు లైట్ ఎ సీన్. ట్రాజిక్ సీన్ అయితే ఎలా లైట్ చేయాలి, లేకపోతే ఒక కామెడీ లవ్ స్టోరీ అయితే లైటింగ్ ఎలా ఉంటుంది. సో వాట్ యూ డూ ఇస్ లెర్న్ డైరెక్షన్, లెర్న్ యువర్ వర్క్ ఫస్ట్. చేతుల పందనం ఉందంటే ఆటోమేటిక్ ఇవన్నీ చేసుకోవచ్చు. తప్పకుండా సార్. రే అఖిల్, మా అంకుల్ వచ్చారా? అదే ఎప్పుడు చెప్తుంటాను కదా, రవి అంకుల్ అని చెప్పి. ఆయనే. యా, నేనెప్పటి నుంచో ఏమవుదాం అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉండిపోయాను కదా, వాటన్నిటికీ క్లారిటీ వచ్చింది. నీకున్న టాలెంట్ని బట్టి నువ్వు డైరెక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపో, పెద్ద డైరెక్టర్ అయిపోతావు అంటున్నారు. నాకు కూడా ఇప్పుడిప్పుడే హోప్స్ పెరిగిపోతున్నాయి. ఆయనతో మాట్లాడంగానే మొబ్బులన్నీ తొలగిపోయినాయి. సో నన్ను డైరెక్టర్గా కూడా చూడొచ్చు. రే, నా సినిమాలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? మారుతి గారి సినిమాలు ఎలా ఉంటాయి? సేమ్ అలానే ఉంటాయి. నా క్యారెక్టరే రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఓకేనా? బాయ్. హలో అప్పు, గంట నుంచి ఫోన్ చేస్తుంటే ఇప్పుడా లిఫ్ట్ చేసేది? కాల్ బ్యాక్ చేయాలని తెలీదా? ఎక్కడున్నావు? నిన్నెందుకు రమ్మన్నానో వస్తే తెలిసిద్ది. నువ్వు అర్జెంటుగా వచ్చి నన్ను కలు, నీకోసం వెయిటింగ్. కుదరదా? నాకు అవన్నీ చెప్పొద్దు. నువ్వు వస్తున్నావు అంతే. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వెంత మంచిదానివి. బాలు, నిన్నెందుకు రమ్మన్నాను తెలుసా? తెలీదు. నీకు గుడ్ న్యూస్ చెప్దామని, మరిద్దరికి బ్రేకప్ అయిందని చెప్దామని. అసలు ఏమైంది? ఏమైందో నీకు తెలుసు, నాకు తెలుసు. నా నోటితో చెప్పడం నాకు ఇష్టం లేదు. అంత పెద్ద తప్పు నేనేం చేశాను? అదే మాట అడగొద్దని చెప్పాను. నువ్వేం చేసావో నేను చేసి చూపిస్తాను. చూడు, అప్పుడు తెలుస్తుంది నాకున్న పెయిన్ ఏంటో. బాలు, అసలు నేనేం చేశాను నాకు తెలియాలి కదా. ఆ విషయం నువ్వు ఇంకా అడగొద్దు, నేను చేసి చూపిస్తా అని చెప్పాను. మరిద్దరికి బ్రేకప్. గుడ్ బై. బాలు, బాలు, ఒకసారి ఆగు, నేను చెప్పేది విను. హలో. చెప్పు. బాలు, ఎక్కడున్నావు? ఊరి బయటున్నా. ఓకే, ఒకసారి వస్తావా? కలుద్దాము. దేనికి? నేను కలవ నిన్ను. నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడినా ఫోన్లో మాట్లాడు. ఒకసారి కేబీఆర్ పార్క్ వస్తే మాట్లాడాలి. అక్కడ దాకా రావడానికి పెట్రోల్ కి డబ్బులు ఎవరిస్తారు? ఒకసారి వస్తే మాట్లాడతాము. వస్తేనే కదా తెలుస్తుంది. ఫోన్లో చెప్పేది ఫోన్లో చెప్పేదాన్ని. ఓకే. హాయ్. ఇంతకీ ఎందుకు రమ్మన్నావు? అసలు ఏమైంది ఇద్దరికి? మీ చెల్లి నేను కూర్చొని మాట్లాడుకోవడం లేవు. షీ ఈజ్ ఏ పాసింగ్ క్లౌడ్. కలిసి తిరిగిన వాళ్ళు ఇప్పుడు అలా మాట్లాడతారు బాలు. తన గురించి నీకు చెప్పకూడదు. షీ ఈజ్ ఏ ఇక్కడి నుంచి నువ్వు నా చెల్లిని కలవాలి అనుకున్నా కూడా మర్యాదగా. షిట్, ప్రతి ఒళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు.
అంకల్ నాకు అర్థం చేస్తుంటే చాలా భయంగా ఉంది. ఎవరు బాగా ఫ్రెండ్ విక్రమ్ అంట, అతని ద్వారా మనకి ఏమైనా హెల్ప్ అవుతుందని ట్రై చేద్దాం. అయితే వెంటనే అతనికి కాల్ చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి, అవన్నీ నేను చూసుకుంటాను. మీరేం దిగులు పడకండి. నేను యుఎస్ వెళ్ళేలోపు వాని మార్చే వెళ్తాను. ఓకేనా? బాయ్. చూడు బాస్, నా దారిన నేను వెళ్తున్నాను, వదిలేయండి ప్లీజ్. చూడండి, ఇది పద్ధతి కాదు. నా జోలికి రావద్దు. నా దారి నేను పోతున్నాను, వదిలేయండి. నిన్న అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు పరిగెట్టించకుండా తీసుకొచ్చాను తెలుసారా? చెప్పరా? అరే ఇది మరి బోర్డు అడ్డారా ఇది. ఇక్కడ వస్తే కైమా కైమా చేస్తారు, మాంసం ముక్కలు కూడా దొరకదు బిడ్డ. ఏమనుకుంటున్నావు? నేను ఉండేది హైటెక్ సిటీ అయినా పెరిగింది పక్కా మాస్. అయినా ఫైటింగ్ ముందు డైలాగులు ఏంట్రా, రండి కుమ్మేసుకుందాం. రే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండిరా, జీవితంలో ప్రేమించిన వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. అందులో లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళ జోలికి అసలు వెళ్ళకండి. అర్థమైందా? పిచ్చారా మీకు? నేనేదో నా దారిని వెళ్తుంటే నన్నెందుకు గెలికారా? అనవసరంగా తన్నులు తిన్నారు కదా. పోండ్రా. ఫోన్ నేనే చేస్తాను. కట్ చేస్తాడెందుకు? ఎప్పుడొస్తే అప్పుడే వచ్చాడు, నేను వెళ్ళి కూర్చుంటా. హాయ్. ఏంటి కోపమా? అదేం లేదు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ నీకు విషయం తెలుసా, నేను నీకంటే గంట ముందే వచ్చాను. మా ఫ్రెండ్ చెప్తాడు లవర్స్ మధ్యన మేల్ డామినేషన్ ఎప్పుడు ఉండాలని. అక్కి, నాకు విషయం అర్థం కావట్లేదు. నీ ఇష్ట ప్రకారం ఇదంతా చేస్తున్నావా, లేకపోతే ఎవరైనా చెప్తున్నారని చేస్తున్నావా? ఇలా చూడు,
ఎవరో చెప్తే విన్నా నేనేం చిన్నపిల్లాన్ని కాదు, నాకు సెన్స్ ఉంది. గాట్ ఇట్? అయినా ఇదంతా ఎందుకు, కానీ నేను చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించావు? అఖిల్, నీకోసం నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చాను, ఈటింగ్ స్టైల్ మార్చాను, లైఫ్ స్టైల్ మార్చాను, కానీ నువ్వు చెప్తుంది చేయడం చాలా కష్టంగా ఉంది. ఇష్టమైన వాడితో చేయడానికి కూడా నీకు కష్టంగా ఉందా? నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు? మన జీన్స్ కార్నర్లో బట్టలు అవి కొనించుకున్నప్పుడు భయం వేయలేదా? ఇప్పుడు భయం వేస్తుందా? ఏ నీకు లైలా మజ్ను, పారు దేవదాస్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ ఏం పడలేదా? ఏంటేంటి? లైలా మజ్ను, పారు దేవదాసు, చచ్చిపోయిన వాళ్ళ గురించి మనకెందుకే? అయినా వాళ్ళ ట్రెండ్ ఏంటి, మన ట్రెండ్ ఏంటి? అప్పట్లో శారీలు చుడిదార్లు, ఇప్పుడు బులి స్కర్ట్లు. ఆ ట్రెండ్ ఏంటి, ఈ ట్రెండ్ ఏంటి? ట్రెండ్ మారిందమ్మా. ఇదంతా వద్దు కానీ నేను చెప్పిన దాని గురించి ఏమనుకుంటున్నావు? 2 minutes టైం ఇస్తా, ఆలోచించుకొని చెప్పు. ఓకే, కానీ ఎక్కడ? టుమారో 12 PM షార్ప్గా అట్ మై ఫ్లాట్. అఖిల్, నేను నిన్ను లవ్ చేశాను కాబట్టి దీనికి ఒప్పుకున్నా, కానీ దీని గురించి నన్ను బ్యాడ్గా మాత్రం అనుకోవద్దు ప్లీజ్. వెళ్ళు. బాలు, గ్రాండ్ సక్సెస్ రా. కానీ ఎందుకో నాకు పాపం అనిపిస్తుందిరా. ఓకేరా, ఫైన్, బాయ్. వాడికేనా మాకేమన్నా ఉందా? ఎవరు మీరు? జరిగిన డిస్కషన్ అంతా చూసాంలావే. వాడైతే రేపు, మా అన్న అయితే ఇప్పుడే. కోరి బల స్మార్ట్గా ఉందరా, నేను ఇక్కడనే రద్దు చేసేద్దాం రా. ఏం మాట్లాడుతున్నావురా? వదులు వదులు వదులు. ఏంట్రా మీ ప్రాబ్లం? ఏంటి రే, ఏంట్రా మీ ప్రాబ్లము? షాపింగ్ కాంప్లెక్స్లని, సినిమా థియేటర్లని, ఈ మాలు ఆ మాలు, ఫుట్పాత్ మీద కూడా వచ్చేస్తారా. ఏంట్రా మీ ప్రాబ్లము? అయినా ర్యాగింగ్ చేసే ముందు అమ్మాయికంటూ ఓ బాయ్ ఫ్రెండ్ ఉండాలని తెలుసుకోవాలి కదరా. బాయ్ ఫ్రెండ్ అన్నవాడు ఫాదర్ కన్నా బ్రదర్ కన్నా పవర్ఫుల్, అర్థమైందా? అయినా మీతో నాకు డిస్కషన్ ఏంట్రా? పోరా, చంపేస్తారా? Hi, officer. Hi. So how are you doing? Fine. What is happening? Everything is fine. The law and order is under control. Okay. Yeah. Nowadays, so many pubs are open in the city. Because of that, youth are spoiling their lives. Yeah, in fact, we are concerned, especially me, I'm very much concerned about it. And we are doing the regular raids. Yeah. And we are not going to leave anybody who is violating the rules. Okay. Okay. And regulations. And you should never forget that it is SB Khan. Yeah, another. Who is taking care of that. So nothing to worry about. Take care. Anyway, you concentrate on that. Okay. I have some patrolling highway. Catch up you later. Check everybody's license. Yeah. Check it out. Bye. ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైము? అంత బిజీనా? ఎంతవరకు వచ్చింది నీ XYZ? ఏంటి ఏం జరగలేదా?
నీకు ఐ లవ్ యూ చెప్పి 2 రోజులైంది. ఇప్పుడు గంట అయితే చాలు మ్యాటర్ ఫినిష్ చేసేస్తున్నారు. నువ్వు ఇలానే ఫినిష్ చేయకుండా ఉన్నావు అనుకో, ఈలోపు ఇంకోటి మ్యాటర్ ఫినిష్ చేసేస్తాడు. అప్పుడు నీ బతుకు అప్పడం అయిపోద్ది. ప్రేమ వరకైతే ఓకే, పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకుంటారు లేదని చెప్పి డౌట్గా చెప్తుందా? అంతేరా, ఫస్ట్ ఐ లవ్ యూ అంటారు, ఆ తర్వాత పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటారు. నాకు తెలుసు నువ్వు ఈ డైలాగ్ అంటావని నాకు తెలుసు. అందుకనేరా నిన్ను మ్యాటర్ ఫినిష్ చేసాయి అని చెప్పింది. అది అయిపోయిందనుకో చచ్చినట్టు నువ్వు వెనకాల కుక్క పిల్లలా వస్తుంది. అప్పుడు పెళ్ళి మనకెప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అంతే కదా? నీ బర్త్డేకి గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు కదా, అడుగు నీ వీడియో చూడాలని. డెఫినెట్గా చూపించింది. ఆ తర్వాత ఓకే అయిపోద్ది, మ్యాటర్ ఫినిష్. అర్థమైందా? భయం వేసిద్దిరా, ఎవరికైనా వేసిద్ది. ఒకసారి అడుగు, ఆ తర్వాత భయాలన్నీ పోతాయి. మనకి మన ఫీలింగ్స్ ఏ ముఖ్యం డూడ్. ఆల్ ది బెస్ట్. ఏంట్రా చాలా ఆనందంగా ఉంటున్నావు? ఎదుటి వాడిని బాధ పెడితే నీకు అంత ఆనందంగా ఉంటుందా? రేయ్, ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడవే చెడిపోయావు అనుకున్నా. నాన్న అది కాదు. ఏది కాదు? ఎవరో ఒక అమ్మాయి నిన్ను మోసం చేసిందని ఊహించుకొని వేరే అమ్మాయికి మోసం చేస్తారు నువ్వు. రేయ్, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసిందో లేదో తెలుసుకోవాలన్న బాధ్యత లేదా నీకు? నాన్న అమ్మాయి గురించి నాకు తెలుసు. ఏది తెలుసురా నీకు? అదిగోరా నీకోసం వచ్చిందిరా, నిన్ను చిత్తశుద్ధితో ప్రేమించిందిరా. నాన్న అప్పు ఇక్కడ. అప్పు ఇక్కడే. ఎళ్ళు. అప్పు అప్పు నన్ను క్షమించప్పు. నేనే తప్పు చేయలేదు. నేనెవరిని పెళ్లి చేసుకోలేదు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నన్ను క్షమించప్పు. ఈ మాట నాకు కాదు చెప్పాల్సింది, మీ నాన్నకు. నాన్న సారీ నాన్న. రేయ్, కొడుకుల దగ్గర నుంచి తండ్రులు ఎప్పుడు సారీ కోరుకోర్రా. మీరు మానవత్వంతో పెరగాలని కోరుకుంటారు. అర్థమైందా? మీరు ఇప్పటికైనా మారితే నాకు చాలా సంతోషం. మారేవని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఐ లవ్ యూ నాన్న. ఓకే మై సన్. హ్యాపీ హ్యాపీ. హాయ్ తాతయ్య, ఎలా ఉన్నావు? అంతా బాగుంది, హ్యాపీ. లైఫ్ బాగుంది. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్. అమ్మాయిలు, సరదాగా షికార్లు, సినిమాలు. ఈ వయసుకి ఇంతే కదా తాత? అమ్మాయిలు, షికార్లు, సరదాలు పర్లేదు. ఓకే, అమ్మాయిలతో తిరగచ్చు, ఓకే, అమ్మాయిలతో మాట్లాడచ్చు. కానీ అమ్మాయిలు వరలో మాత్రం పడదు. ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే అమ్మాయిలు ముందు పడతానా? ఒక అమ్మాయిని మాత్రం ప్రేమించు, తప్పులేదు. అందుకే ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళే బాగుంటున్నాయన. 7 తరాల సాంప్రదాయాన్ని చూసి పెళ్లిని చేసేవాళ్ళం. కానీ ఏం చేస్తుంది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్నారు, కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు కదా. పోయింది ఆ పదాన్ని చెప్తుంది, తీసుకోవడం మారే. మీరు చెప్పింది అర్థమైంది. అప్పర్నాన్ని తప్ప ఇంకెవ్వరిని లవ్ చేయను. తిరుగులు మానేస్తాను తాత, నన్ను క్షమించు. ఇన్ని రోజులు అసలు వేరే ధ్యాసలో పడి ఇంటికే రాలేదు. మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయాను. నేను మీ నాన్న గ్రహిస్తూనే ఉన్నాం, కానీ నీ యొక్క ప్రేమాయణం ఎంత దూరం వెళుతుందో చూద్దామని అలా ఊరుకున్నాం. రియలైజ్ అయ్యావు కదా? అవును అయ్యావా? కాబట్టి మేము చెప్పిన క్లైమాక్స్ వెళ్ళు, అపర్ణం తెచ్చుకో. పెద్దవాళ్ళం ఇప్పుడు చిన్నపిల్లలు శ్రేయించుకుని బుద్ధులు చెప్పుకుంటారు. విన్నారు, బాగుపడతారు, లేదా చెడిపోతారు. నువ్వు చెడగొట్టిన ఫ్రెండ్ కూడా నువ్వు వెళ్ళి బాగు చేయి. వెళ్ళరా గాంధీ గారు, మీరే. ఇంకా నువ్వేమో ఒక ఫ్రెండ్ని చెడగొట్టేవాళ్ళకి. అవును తాత. వాడు కూడా నేను చెప్పిన విషయం
లేదనుకో వెళ్ళండి, ప్రేమలో గెలిచి యూత్ పవర్ చూపించండి. ప్రేమించడం తప్పు లేదు. ప్రేమించిన అమ్మాయితో కలకాలం పెళ్లి చేసుకుని సహజం లాంటిది కాదు సుమా. పెళ్లి చేసుకుని హాయిగా వెళ్ళి నీ ఫ్రెండ్ లైఫ్ కూడా కాపాడు. వెళ్ళు, నీ ఫ్రెండ్ లైఫ్ని కూడా కాపాడు. వెళ్ళు. థ్యాంక్ యూ తాతయ్య. ఆల్ ది బెస్ట్. హలో హలో విక్రమ్, ఎక్కడున్నావురా? ఎందుకురా మొన్న 4 పంపించావు, ఇప్పుడు 10 మందిని పంపిస్తావా? అరే సారీ రా, ఒక్కసారి నేను కలవాలరా ప్లీజ్ రా. మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతున్నా. అరే యూఎస్ ఎప్పుడు వెళ్తున్నావురా? వెళ్ళిపోతున్నా. అరే ప్లీజ్ రా, ఒక్కసారి కలవరా. పోరా, నీకేం చెప్పేది. అరే నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకుంటే నా కోసం ఉండరా, మన ఫ్రెండ్షిప్ కోసం రా. చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్షిప్ కోసం రా. ప్లీజ్ ఒకసారి నేను కలవాలరా. బాయ్. వీడిని ఎలాగైనా కలవాలి. నిన్ను మిస్ అవ్వలేనురా నా లైఫ్లో. ఇప్పటికే చాలా తప్పు చేశా. రే మామా, థ్యాంక్ యూ నా కోసం వెళ్ళకుండా ఉన్నందుకు. రే నన్ను క్షమించరా ప్లీజ్ రా. నీ వల్ల తెలిసింది నాకు అప్పు చాలా మంచిదని చెప్పి. నేను చెడిపోయింది కాకుండా నా ఫ్రెండ్ని కూడా చెడగొట్టాను రా. నీ వల్ల నా తప్పు తెలుసుకున్నా. ఫ్రెండ్షిప్ విలువేంటో నీ నుంచి తెలుసుకున్నా. నా ఫ్రెండ్కి కూడా నేను మంచి చేస్తాను రా. వాడిని మంచివాళ్ళ మార్చాలరా. చెప్పురా. థ్యాంక్స్ రా. ఎట్ లాస్ట్ నువ్వు తెలుసుకున్నావు ఫ్రెండ్ వాల్యూ ఏంటో. థ్యాంక్ యూ రా. నేను చెప్తున్నాను కదా, ఇంకో ఫ్రెండ్ని కూడా మారుస్తాను. థ్యాంక్ యూ రా. ఓకే బాయ్. బాయ్.